ఆమేన్. హల్లెలూయా. మంచిదండి, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొన్ని రోజులు దేవుని కుమారుల కోసం ధ్యానించాలి. ఎవరి కొరకండి చెప్పండి కొంచెం. దేవుని యొక్క వాక్యాన్ని మొదట 2 వాక్యాల్ని మనం చదువుదాం. ఏమిటి ఆ 2 వాక్యాలంటే, ఆది కాండము 6వ అధ్యాయము 1వ వచనం నుండి ఒకసారి చదువుదాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. విన్నారు కదండి. 3వ వచనమునందు, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏండ్లగునని. దేవునికి స్తోత్రం. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎలా అనగా, సృష్టి దాస్యమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. విన్నారండి. మనము చదివిన 2 భాగాలలో దేవుని కుమారులు అని ప్రస్తావించబడింది. ఏమనండి? దేవుని కుమారులు. దేవుని కుమారులు ఎవరు అని అంటే, దీంట్లో విభిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. దేవుని కుమారుల గురించి చెప్పండి, ఏమున్నాయండి? భిన్న వాదనలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి దేవుని కుమారులు అని ఒక్కొక్క విధంగా రుజువు పరుస్తున్నటువంటి పరిస్థితులు ఈ లోకములో కలిగి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే పులారా, దేవుని యొక్క వాక్యపు వెలుగులో నుండి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షతల ప్రకారం, దేని ప్రకారం? దేవుడు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షతల ప్రకారము మనము దేవుని కుమారులు ఎవరిని దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క కుమారులని తెలియపరుస్తూ ఉందో తేటగా తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగమైన ఆది కాండము 6వ అధ్యాయమునందు ఏమనున్నది? ఈ నరుల కుమార్తెలు భూమి మీద ఎవరంట? నరులు విస్తరించారు. చదవండి. కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను, మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. తదుపరి వచనములో దేవుడు ఏమంటున్నాడంటే, వారు తమ అక్రమమైన విషయములో వారు ఏమై ఉన్నారంట? నరమాత్రులై ఉన్నారని చెప్తూ, నా ఆత్మ వారితో ఎల్లప్పుడూ వాదించదు. 2 వాదనలు అని చెప్పాను కదా. ఆ 2 వాదనలో ఒక వాదన ఏమంటే పిల్లరా,
దేవుని కుమారులు అనబడేటటువంటి వారు దేవదూతలు అని చెప్తారు. యోధా పత్రికలో దాని గురించి ఒక రుజువు ఉంది. దేవదూతలు పాపము చేసినప్పుడు, చదవండి, యోధా పత్రికలో ఒకటే అధ్యాయం అన్నమాట. అది యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయము. దానిలో ఆ యోధ పత్రికను రాసేటప్పుడు ఈ మాటను చెప్పాడు. ఏమని చెప్పాడంటే, చూడండి 9వ వచనం, అయితే ప్రధాన దూత అయిన 6వ వచనం చదవండి. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు కొరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశారు అను. ఈ విధమైనటువంటి వాదన ఒక వాదన, దేవునికి స్తోత్రం. కానీ ఎవరు ఏమి వాదించినా సత్యమును బోధించు పరిశుద్ధాత్మ దేవుని వలన మాత్రమే మనకి సత్యము తేటపరచబడుతుంది. ఎందుకనంటే వాక్యము అక్షరార్థముగాను ఆత్మీయార్థముగాను గ్రంథస్థం చేయబడింది. మీరు జాగ్రత్తగా వినాలి. ఇది వ్రాయబడినటువంటి వాక్యము ఆత్మదేవుడు మనతో మాట్లాడినప్పుడు మాత్రమే ఆత్మ సంగతులు మనకి బయలుపరచబడతాయి. ఆత్మదేవుడు మాట్లాడకపోతే వాక్యము మనకి శరీరముగానే మిగిలిపోతుంది. అక్షరము చంపును, ఆత్మ జీవింపచి. అక్షరమునకున్న శక్తి చంపే శక్తి, ఆత్మకున్న శక్తి జీవింపజేసే శక్తి. అందుచేతనే మనము వాక్యము ఆత్మ సంబంధమైనది గనక, వాక్యము దేవుడు ఆత్మ. మనము దీనిని ఆత్మ సంబంధంగానే ఆత్మ సంబంధమైన సంగతులతోనే పోల్చి చూచుకోవలసి ఉన్నది. ఆమేన్. ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు నరులు విస్తరించారు, వారి కుమార్తెలు పుట్టారు, కుమార్తెలు చక్కగా ఉన్నారు. అప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచారు. చూడబడినప్పుడు వారు వీరికి బాగా నచ్చారు. వారి మనస్సుకు వచ్చినటువంటి స్త్రీలను వీరు వివాహము చేసుకున్నారు. అక్కడ మనము జాగ్రత్తగా గమనిస్తే ఆ తదుపరి వచనంలో ఏమనుందంటే, యెహోవా నా ఆత్మ దేవుని. ఇప్పుడు పొరపాటు చేసింది ఎవరండి? నరులు కారు. నరులు విస్తరించారు, వారికి కుమార్తెలు పుట్టారు. నరులు విస్తరించారు, వారికి ఎవరు పుట్టారండి? కుమార్తెలు పుట్టారు. ఈ పుట్టిన కుమార్తెలను చూచి ఎవరికి మనసు వచ్చినట్టు చేశారు? దేవుని కుమారులు తమ మనసుకు వచ్చినట్టు చేశారు. వచ్చినట్టు చేసినప్పుడు దేవుడు నరమాత్రులై ఉన్నారని నరులను గురించి అని ఉంటాడంటారా, లేకపోతే ఈ దేవుని కుమారుల గురించి అని ఉంటాడంటారా? ప్రశ్న. ఎందుకంటే నరులు కాదు కదా, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చేసినట్టు నరుల గురించి రాయబడలేదు. మనస్సుకు వచ్చినట్టు చేసింది ఎవరని ఇక్కడ ఉంది? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కగా ఉండడాన్ని చూచి తమ మనసుకు వచ్చిన వారిని వివాహమాడారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా ఆత్మ ఎల్లప్పుడు వీరితో వాదించదు. వీరు ఎవరు? దేవుని కుమారులు. వారు వివాహమాడింది ఎవరిని? నరుల కుమార్తెలు. వారు ఎవరు చెప్పండి? దేవుని కుమారులు. మరి వారి వివాహం ఎక్కడ జరగాలి? దేవుని కుమార్తెలతోనే జరగాలి. కానీ ఎక్కడ జరిగింది? నరుల కుమార్తెలతో జరిగింది. ఎందుకు జరిగింది? తమ మనస్సుకు వచ్చిన వారు, దేవుని చిత్తం కాదు. ఏం కాదు చెప్పండి? మరి ఏంటది? తమ ఇష్టం, తమ యొక్క మనస్సుకు తోచింది వారు చేశారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించు. అంటే నరులతో వాదించదని ఈ మాట ప్రకారం మనం ఆలోచన చేసినప్పుడు నరుల కుమార్తెలు, నరులు భూమి మీద విస్తరించారని మొదటి వచనములో రాయబడిన ప్రకారం వీరు ఎవరై ఉంటారు? ఆ నరుల లేక
తమ మనస్సుకు వచ్చినటువంటి నరుల కుమార్తెలను చేసుకున్నటువంటి ఈ నరుల ప్రశ్న, దానికి జవాబు మీరే చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏమి చేయని వారితో నా ఆత్మ వాదిస్తుందని ఎందుకంటాడు? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి కోసం మాట్లాడుతున్నారంటే ఇంకొక మాట ఉందో చూడండి. వారు రెండో వాదించదు, తర్వాత వారు తమ అక్రమము విషయంలో, అంటే వీరు దేవదూతలై ఉంటారా, నరులై ఉంటారా? చెప్పాల, నరులే అయి ఉంటారని దీన్ని బట్టి మనం నమ్మడానికి ఎంతో అవకాశము ఉంది. కానీ ఎందుకని దేవుని కుమారులు ఎవరి మాట ప్రకారం చేయాలి? దేవుని మాట ప్రకారం చేయాలి. కానీ వీళ్ళు ఎవరి మాట ప్రకారం చేస్తున్నారు? తమ మనస్సుకు వచ్చినట్టు తమ మాట ప్రకారం చేస్తున్నారు. అందుకనే అక్రమము విషయం వచ్చేసరికి వారు ఏమైపోయారు? దేవుని కుమారులుగా ఉండడానికి బదులు ఏమయ్యారండి? నరులైపోయారు. నరులలో నుండి ప్రత్యేకించబడిన వారే ఎవరంటే దేవుని కుమారులు. దేవునికి స్తోత్రం. ఈ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, ఎవరి కొరకు? కుమారుల రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం అది 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎవరి కొరకు తేరి చూస్తుంది? ఏం ఎదురు చూస్తుంది? కనిపెడుతూ చూస్తా ఉందంటే సృష్టి. ఎవరండి? ఎవరు చూచేది? ఎవరో? ఎందుకని ఈ సృష్టి ఎలా ఉన్నదంటే పిల్లరా, తర్వాత వచనములో అక్కడ చూడండి ఏమనుందో. ఎలానగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, సృష్టి దేనిలో ఉందంట? నాశనమునకు లోనైన దాస్యములో ఉన్నదంట. ఈ దాసత్వం ఎలాంటిదంటే నాశనకరమైన దాసత్వం కలిగి ఉన్నది ఈ యొక్క సృష్టి. అందుకనే ఇది ఎవరి కోసం కనిపెడుతుందంటే దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు కనిపెడతా ఉంది. మిగుల ఆశతో తేరు చూచుచూ కనిపెడుతుంది. తేరు చూస్తుంది. ఎలా పడితే అలా కాదు. మనోళ్ళు వాక్యం వినేటప్పుడు ఎలా వింటారో జాగ్రత్తగా వింటారా? వింటే నిద్ర వస్తుందా? మరి వస్తుందంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా ఉంటే, అశ్రద్ధగా ఉంటే కదా వచ్చేది. అజాగ్రత్తగా ఉంటేనే కదా. జాగ్రత్తగా ఉంటే ఎందుకు నిద్ర వస్తుంది? ఎందుకు బద్ధకం వస్తుంది? హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అది స్వాస్థ్యం కోసం. ఎవరి స్వాస్థ్యం కోసం? దేవుని కుమారులు, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము. అబ్బా, నాశనకరమైన దాసత్వంలోంచి విడుదల పొందుకొని ఏం చేయాలని కోరుకుంటుంది? దేని కొరకు కనిపెట్టి తేరు చూస్తా ఉంది ఈ సృష్టి? మహిమ కలిగిన స్వాతంత్ర్యం కోసం చూస్తుంది. దేనికోసం చూస్తుందంటే మహిమగల స్వాతంత్ర్యం. దేనిలో నుండి విడుదల పొందుకొని? నాశనకరమైన దాసత్వంలోంచి విడుదల పొందుకొని మహిమగల స్వాతంత్ర్యం కావాలనేది కనిపెడుతుంది. ఎవరి వలన ఇది జరుగుతుంది? మీరు గుర్తుపెట్టుకోవాలి. మనుషులకు స్వాతంత్ర్యము అంటే పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి విడుదల స్వాతంత్ర్యం ఎవరిలో వస్తుందంటే నజరేయుడైన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణలో నుండి, ఆయన పొందిన గాయములలో నుండి స్వస్థత కలుగుతుంది. ఆమేన్. వినపడుతుంది కదా మీకు? మరి ఇప్పుడు సృష్టికి స్వస్థత ఎలా వస్తుంది? సృష్టికి విడుదల ఎలా వస్తుంది? సృష్టి ఎలా మహిమను పొందుతుంది? సృష్టి ఎలా మహిమ కలిగిన స్వాతంత్రము కలుగుతుందని ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉందంటే, ఆశతో తేరు చూస్తుందంటే పిల్లరా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు. ఎవరి కొరకు? దేవుని కుమారుల ప్రత్యక్షత.
దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం. దేవుడు తన పిల్లలకి ఇచ్చింది ఎలాంటి స్వాతంత్ర్యం అండి? మహిమ కలిగిన స్వాతంత్ర్యము దేవుని పిల్లలు పొందబోతా ఉన్నారు. దేవుని పిల్లలకి ఇచ్చే స్వాతంత్ర్యం భారతదేశానికి వచ్చిన స్వాతంత్ర్యం లాంటి స్వాతంత్ర్యము కాదు. మరి ఎలాంటి స్వాతంత్ర్యం అంటే దేవుని పిల్లలు పొందబోతున్నటువంటి ఆశ్చర్యకరమైన మహిమ కలిగినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని సంఘమా, ఈ దేవుని కుమారులు ఎవరు? ఎంతమంది ఆశతో ఉన్నారు దేవుని కుమారులు ఎవరో తెలుసుకోవాలి? ఎవరో ఎత్తారని చెయ్యెత్తకండి. నీకు ఆశ ఉంటే చెయ్యొద్దు, అంతేగాని ఎవరినో చూసి మనకెందుకు? హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, ఆయన క్రీస్తునందు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఎట్లనగా, ఎవరు చదవద్దు, నేను చదువుతాను విను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు. మరొకసారి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. ఏంటంటండి? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, బాగా దాన్ని రౌండ్ చేసుకోండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. దేవునికి స్తోత్రం. మనలను, ఎవరిని? మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త ఆశీర్వాదాలు ఎవరి యందు ఇచ్చాడు? ఎవరి ద్వారా ఇచ్చాడు చెప్పండి? ఆయన క్రీస్తునందు పరలోక విషయములు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. పరలోక ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహించబడ్డాయి. ఏ ఆశీర్వాదాలండి? మనకి అనుగ్రహించబడ్డాయి. ఎవరి యందు? క్రీస్తునందు. ఎట్లనగా, ఇప్పుడు మరలా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా ఇచ్చిన కృపామహిమ. ఏంటదండి? కృపామహిమ. మనకి కృపామహిమ ఉచితముగా ఇవ్వబడినది. దానికి కీర్తి కలగాలి. కృపామహిమకి ఏం కలగాలండి? కీర్తి కలగాలి. చెప్పాలని అందరూ చెప్పాలి. ఏం కలగాలండి? కీర్తి కలగాలి. దేనికి కీర్తి కలగాలి? కృపామహిమకు కీర్తి కలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలుగునట్లుగా తన చిత్త ప్రకారము అయిన దయా సంకల్పము చొప్పున. తన చిత్త ప్రకారమైన, తన చిత్తానికి వ్యతిరేకంగా కాదు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి. అంటే తనకు అంటే ఎవరు ఇక్కడ? దేవుడు. ఎవరండి? దేవుడు తనకి కుమారులుగా స్వీకరించడానికి ఏం చేశాడంట? మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడంట. ఇప్పుడు నిర్ణయించుకున్నాడా? ముందుగా నిర్ణయించుకున్నాడండి. చెప్పాలండి, ఎప్పుడు నిర్ణయించుకున్నాడండి? ముందుగా నిర్ణయించుకున్నాడు. ఇంకా చూస్తే
మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచు. ప్రేమ చేత కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. మీరు వారి మధ్యలో నుండి కావున మీరు వారి మధ్యలో నుండి బయలువెళ్ళండి. బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండండి. దేవునికి స్తోత్ర. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రత్యేకపరచబడిన వారు, ఏర్పరచబడిన వారు, నిర్ణయించబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని మనము కొంచెం జాగ్రత్తగా చదవాలి. ఆమేన్. ఎంత జాగ్రత్తగా చదివితే మనకు అంత బాగా అర్థం అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి కొంచెం గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కుమారులు దేవుని చేత నిర్ణయించబడిన కుమారులు. ఆమేన్. హల్లెలూయా. మనము ఒకసారి గలతీ పత్రికలోనికి వెళితే అక్కడ ఒక చక్కని మాట మన కొరకు వ్రాయబడి, అదేంటంటే మనము గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అదేనమ్మా, చదవండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా. అబ్బా, బాగా చదివావు. ఆత్మదేవుడు మనకు అలా నేర్పుతాడు. మనకెవరు బోధించాలి? పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. పరిశుద్ధుని వలన పొందిన అభిషేకం నేర్పుతాడు, బోధిస్తాడు. ఆమేన్. మళ్ళొకసారి చదువు. నాయనా, తండ్రి అని మొర్రపెట్టు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపాడు. దేవుని నాయనా, తండ్రి ఆయన మొర్రపెట్టేది ఎవరంట? కుమారుడు. ఎవరండి? కుమారుడు. కుమారుడు. ఆమేన్. కుమారుడు. ఆమేన్. ఎవరి ఆత్మ మనలోనికి వచ్చిందంటండి? ఎందుకు కుమారుని ఆత్మ వచ్చిందంట? పైన మనకు చెప్తున్నాడు కదా, మీరు కుమారులై ఉన్నందున. మీరు ఎవరై ఉన్నందున? కుమారులై ఉన్నందున. మీరు కుమారులై ఉన్నందున ఆయన కుమారుడైన కుమారుని యొక్క ఆత్మను మీ హృదయములలోనికి, కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపాడు. ఇప్పుడు కుమారులు ఏం చేస్తారు? తండ్రి, నాయన, తండ్రి, నాయన అంటారు. ఏమంటారండి? తండ్రి, నాయన, తండ్రి. చెప్పండి, నాయన అని అంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఒక చక్కని మాట ఉంది. అదేంటంటే, దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని కుమారులగుదురు. వారు ఏమవుతారంట? దేవుని కుమారులగుదురు. ఆమేన్. హల్లెలూయా. చూడండి 14, 8, 14 రోమపత్రిక
8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల యందురు. ఎవరి చేత నడిపించబడే వాళ్ళు? దేవుని ఆత్మ, దేవుని కుమారుని ఆత్మ ఎవరిలోనికి వస్తే వారేమవుతారండి? కుమారులు, కుమార్తెలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. 4వ అధ్యాయము 1వ వచనం. ఆత్మ వలన యేసు ప్రభు ఎవరు? దేవుని కుమారుడు. యేసు ప్రభు ఎవరండి? అందుకనే గలతీ పత్రికలో ఏమని చెప్తున్నాడు? ఆయన కుమారుని యొక్క ఆత్మను మన హృదయములలోనికి పంపెను. దేవుని ఆత్మ యేసయ్యను నడిపించాడు. ఈ పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనములో మరొకసారి చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆమేన్. దేవుని ఆత్మ వలన కొనిపోబడ్డాడు. ఎవరు? ఎక్కడికి? అరణ్యానికి. ఎందుకు? అపవాది చేత శోధింపబడడానికి. శోధింపబడినంత మాత్రము చేత పాపము చేసినట్లు కాదనే సంగతిని మీరు గుర్తెరగాలి. పరిశుద్ధాత్మ దేవుడే అపవాది చేత శోధింపబడినట్లుగా ఆత్మ దేవుడే సాతాను యొద్దకు, అపవాది యొద్దకు తీసుకుని వెళతాడని ఈ యేసుక్రీస్తును గూర్చిన భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుని కుమారులు అందరూ శోధింపబడాలి. ఆమేన్. కానీ శోధనలో చిక్కుపడకూడదు. యేసు అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. యేసయ్య అన్ని విషయాలలో శోధించబడ్డాడు. మన వలనే, ఎవరి వలే? మనం ఎలాగా శోధించబడ్డాము? నేత్రాశ, శరీరాశ, జీవపడంబాలతో ఎలా శోధించబడుతున్నాము అలాగే యేసయ్య శోధించబడ్డాడు కానీ ఆయన పాపము చేయలేదు. అలాగే నువ్వు శోధింపబడతావు కానీ ఏం చేయకూడదు? పాపము చెయ్యకూడదు. కారణం, నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు. పాపము ఎవరు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు అంటే తమ మనస్సుకు వచ్చినట్టు ఎవరు నడవగోరుతారు వారు తప్పకుండా పాపం చేస్తారు. కారణం ఏంటంటే దేవుని చిత్తానికి మన చిత్తానికి, దేవుని ఇష్టానికి మన ఇష్టానికి, దేవుని ఆలోచనకు మన ఆలోచనకు సంబంధం ఉండదు. ఎంతమందికి అర్థమవుతున్న వాక్యం? నీ ఇష్టం శరీరాన్ని అనుసరించి ఉంటది, ఆయన ఇష్టం పరలోకాన్ని అనుసరించి ఉంటది. ఆయన ఆలోచన సదాకాలం ఉంటది, నీ ఆలోచన కొంచెమే ఉంటది. ఈ రోజు ఉదయం ఒక ఆలోచన, గంట తర్వాత ఇంకొక ఆలోచన, మధ్యాహ్నం ఇంకొక ఆలోచన, సాయంత్రం ఇంకొక ఆలోచన, నెల మొదట్లో ఒక ఆలోచన, నెల ముగింపుకు ఒక ఆలోచన, సంవత్సరం ప్రారంభంలో ఒక ఆలోచన, సంవత్సరం ముగింపులో మాట్లాడరేంటి గడియ గడికు ఆలోచనలు మారతలేదండి, మారిపోతున్నాయి. ఆయన ఆలోచన మారదు, ఆయన ఆలోచన మారదు, ఆయన చిత్తం మారదు, ఆయన చిత్తం మారదు, ఆయన ప్రేమ మారదు, ఆయన వాక్యం మారదు, ఆత్మదేవుడు మారడు, ఆయనలో ఏ మార్పు లేదు. గమనాలు ఉండవు, చలనము, ఆయనలో చలనం ఉండదు. చలించని దేవుడు, నిశ్చలమైన వాటిని మనకు అనుగ్రహింపగోరిన దేవుడు. ఆమేన్.
చలించిపోయే కదిలిపోయే కాదు, శాశ్వతమైనవి, నిత్యము ఉండేవి, శ్రేష్టమైనవి, ప్రశస్తమైనవి దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నిన్ను ఎక్కడ తీసుకెళ్తున్నా అంటే శోధించబడడానికి. శోధనతో కూడా తప్పించుకునే మార్గము కూడా ఆయనే చూపించేవాడై ఉన్నాడు. శోధనతో కూడా ఏమి చూపిస్తాడు ఆయన నీకు? తప్పించుకునే మార్గం. ఏ మార్గం అండి? తప్పించుకునే మార్గం. ఆయన శోధించబడ్డాడు కాబట్టి శోధించబడు వారికి సహాయము చేయవాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. అందుకని ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా? దేవుని ఆలోచన చేత నడిపించబడుతున్నావా? నీవు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నావా? అయితే నీ మనసుకు వచ్చింది చేయకూడదు, దెబ్బతినేస్తావు. అప్పుడు దేవుడు నేను అక్రమము చేయవారులారా అంటాడు, నన్ను కూడా అంటాడు, ఎవరినైనా అంటాడు. అలా అనకూడదంటే నీ మనసుకు వచ్చినట్టు చేయకూడదు. అలా అందరూ కూడా దేవుడి దృష్టిలో ఎలా ఉంటారో అక్రమము ఉంటారు. నిన్ను దేవుని కుమారుడిగా, మహిమ కలిగిన దేవుని కుమార్తెగా, మహిమ గల దేవుని కుమారుడిగా, మహిమ కలిగిన బిడ్డగా, నిన్ను మహిమ కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చాలనుకుంటాడు. అందుకనే సంఘమునకు ఏమని పేరు? మహిమ కలిగిన సంఘం. సంఘం ఏంటి? ఏం కలిగి ఉండాలండి? మహిమ. అంటే నీవు కలిగి ఉండకుండా మహిమ సంఘం ఎలా కలిగి ఉంటది? సంఘం అంటే ఏంటి? మీరంతా గుమిగూడితేనే కదా సంఘం. అంటే మీరు మహిమతో నింపబడితేనే మహిమ అధికమవుతుంది కదా. మహిమతో నింపబడకుండా మహిమ ఎలా అధికమవుతుంది? అది జరిగే పని కాదు. నీకు ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సత్యం నిన్ను దేవుని కుమారుడిగా ఉండడానికి